దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామయ్య? విన్నారుగా, గత ప్రభుత్వ హయాంలో పింఛను వస్తే కూటమి ప్రభుత్వంలో ఆగిపోయిందంటూ రమేష్ అనే యువకుడి మాటలు. అయితే ఇది నిజమని నమ్మిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దానికి కారణం అతనికి 2 చేతులు ఉన్నా తన కుడి చేయిని వెనక్కి మడత పెట్టుకుని పింఛన్ తీసేశారంటూ ఫేక్ ప్రచారం చేయడమే. ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామయ్య? సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లి చెందిన పాలయ్య గారి రమేష్ దివ్యాంగుడు కాకపోయినా తనకు వచ్చే పింఛన్ను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకుని అసత్య ప్రచారానికి తెగబడ్డాడు. ఈ వీడియోను వైసీపీ అనుబంధ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున షేర్ చేశారు. ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామయ్య? గ్రామస్తులే రమేష్ దొంగ నాటకాల్ని బయటపెట్టారు. అతని 2 చేతులు బాగానే ఉన్నాయనే వీడియోలను బయటపెట్టారు. రమేష్ ఫేక్ వీడియోపై ప్రభుత్వం సీరియస్ అయింది. విషయం తెలుసుకున్న రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామయ్య?